ఒక సందర్భంలో పౌలు గలతీయులను హెచ్చరిస్తూ అంటాడు, మీరు ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా? కనుక పరిశుద్ధతతో జీవితాన్ని ప్రారంభించిన వారు చివరి వరకు పరిశుద్ధులుగానే కొనసాగవలసి ఉంది. రకరకాల శోధనలు మనకు వస్తాయి, రకరకాల వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొనవలసి ఉంటుంది. అయినా చివరి వరకు ఆ పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకోవలసి ఉంది. దావీదు జీవితం నాకు చాలా ఇష్టం. ఎన్నో శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు. ఆయనలో ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే యథార్థ జీవితం. ఆయన గురించి పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా వ్రాశాడు. 78వ కీర్తన చూడండి. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాను. ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఆయన అన్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఆయన్ను గురించి ఆయన చాలా సందర్భాల్లో ఈ కీర్తనల గ్రంథంలో చూస్తాము. యథార్థవంతుడనై జీవించిన విషయం మీకే తెలుసు అంట. సరే, ఇంతకే ఏం చెప్తుంది ఏంటంటే, యథార్థ హృదయుడైనటువంటి దావీదు చివరి వరకు యథార్థంగానే ఉన్నాడు. పరిశుద్ధ జీవితాన్ని మొదలుపెట్టిన ప్రతివారు పరిశుద్ధముగానే చివరి వరకు జీవించవలసి ఉంది.